ఉమ్. అంటే ఇప్పుడు ఆ మంత్రదీక్ష కానీ దేవతారాధన కానీ ఇంకా ఎన్ని మార్గాలు ఉన్నాయో అవన్నీ మార్గాలను వదిలేసి కేవలం గురు ధ్యానం చేసినా కూడా ఆ స్థితికి ఎదగవచ్చు. గురు గురు స్మరణ, గురువు యొక్క సమీపంలో ఉండి బోధన గ్రహించడము, గురువు ముందు ధ్యానం కానీ లేకపోతే గురు మంత్రం కానీ ఇలాగా. అంటే ఒక్క గురువును పట్టుకుంటే సమస్తము ఆ ఆ శిష్యునికి అందుతుంది. అంటే ఇంకా వేరే మార్గాలు ఏవి ఆలోచించాల్సిన అవసరం లేని స్థితి అది. ఆ కేవలం గురు శుశ్రూష, గురు గురు మార్గాన్ని ఇది చేయడం, అనుసరించడం అనేదే ఆ, ఒక సాధన. అది చేయడం వల్లనే ఆ మ్, మొత్తం జ్ఞానం అనేది ప్రదీప్తం అవుతుంది. ఆ అంటే ఆ గురు స్థాయికి కలిగే స్థితి వస్తుంది. అందువల్ల ఆమ్, అన్ని మార్గాల కంటే కూడా గురు మార్గమే ఆ, ఇది. అయితే ఆ అలాగ చెప్పుకుంటూ మ్, కేవలం గురు శిష్య సంబంధంతో ఈ జ్ఞాన మార్గం అనేది నిలబడుతుంది. ఆ అదొకటి. తర్వాత ఇంద్రియాల గురించి చెప్తూ, ఇంద్రియాలని ధ్వంసం చేయడం కాదు, ఇంద్రియాలను వేయాలి. అణచి అణచి ఆ సాధన చేయాలి. అలాగా ఎందరో మహాత్ములు అలాగనే చేశారు. సనక సనందనాది సుఖముఖ మహర్షులతో సహా సుతుడు, సుకుడు ఇలాంటి గొప్ప గొప్ప యోగులు, అంటే ఆ, ఆది శంకరాచార్య ఇలాంటి పెద్ద యోగులందరూ కూడా ఇంద్రియాలతోటే చాలా కార్యాలు నిర్వహించారు. ఆ ఇంద్రియ గ్రహణంతోటే వాళ్ళు ఎన్నో బోధ చేయగలిగారు, ఎన్నో రచనలు చేయగలిగారు. ఆ అన్ని ఇంద్రియాల ద్వారానే మనం గ్రహించి ఇంద్రియాల ద్వారానే బోధించ పరిస్థితి ఉంది. కాబట్టి ఇంద్రియాలను ఆ నశింపజేయడం కాదు, ఇంద్రియాలను అణచి ఆ తద్వారా గ్రహించాలి, ఏదైనా చేయాలి అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ కొంచెం ఆ అణచి అని పదం ఇది వాడారా? ఉంది మేడం. అంటే అక్కడ అదుపులో అన్నట్టు అనిపించింది మేడం. అది అది కాదా? ఇంకా కొంచెం చెప్పండి మేడం. అణిచేయడం చెప్పండి మేడం. కాదు, అదే ఉం. ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవాలని. అంటే అణచేయడానికి అదుపులో ఉంచుకోవడానికి చాలా తేడా ఉంది. ఆహా, అంటే ఎలాగ మేడం? అదుపులో అంటే మనం ఆ వ్యక్తి ఏం కోరుకుంటే ఇంద్రియాలు ఆ పని చేయాలి, ఇంద్రియాలు ఏం కోరుకుంటే మనం ఆ పని చేయడం కాదు. అణచివేయడంకు అదుపు అదుపు చేయడానికి తేడా ఎలాగ మేడం? కొంచెం చెప్పండి మేడం. అదే అంటున్నాను, అంటే ఇంద్రియాలను అణిచేస్తే ఇంద్రియాలు పని చేయవు. ఇంద్రియాలని మనం ఏది అనుకుంటే దాని వైపు పని చేయించడం. ఇంద్రియాలు ఏం కోరితే మనం దానికి దాసోహం అయిపోవడం కాదు. ఉహు, అందుకే వాళ్ళు ఇంద్రియాలు అణిచిలేదు గనక ఇంద్రియాలతో అన్ని పనులు చేశారని ఉదాహరణ చెప్పారు. ఉహు. అదుపు అదుపు అంటే దా వాటిని మనం అదుపులో ఉంచుకోవడము. ఉమ్. అణచివేయడం అంటే ఆ నాకు అర్థం కావట్లేదు మేడం, ఇది కొంచెం. అణిచేయడం అంటే ఇప్పుడు చూడండి, మీకు తినాలని ఉంది ఏదో, దాన్ని గట్టిగా ఉమ్, అణిచేసుకున్నారు. అణిచేసుకున్న అది అక్కడే ఉంటుంది, ఆ కోరిక. ఉమ్. అది అంటే దానికి అంటే అందుకని బోధపరిచి బయటికి తేవాలి తప్ప అణిచేయడం వల్ల లాభం లేదు. అదే కంట్రోలింగ్. ఆహా. అంటే అణిచివేయడం అంటే ఆ, ఇప్పటికిప్పుడు ఉపశమింపజేసుకోవడము. మీకు అది కోపం మళ్ళీ వచ్చిందండి, అణుచుకున్నారు, కోపం ఆ, ఉంటూనే ఉంటుంది అక్కడ. ఆ, ఆహా. మరి అంటే దాని మూలంలోకి వెళ్ళి ఆ, శోధించాలి, అంతే కదా? అది అందుకనే కృష్ణమూర్తి గారు కూడా అవగాహనతో తీసేయమంటారు కదా. ఉహు. అణిచివేయాల వల్ల ఉహు. అవదు. ఆ ఉమ్. పదజాలంలో ఇప్పుడు కూడా అణిచి అనలేదు, అంటే దాన్ని అవి పని చేయాలి, మనం చెప్పినట్టుగా పని చెయ్యాలి. పని చేసే గనకే వాళ్ళు ఎన్ని కార్యాలు చేయగలిగారని ఉదాహరణ ఇచ్చారు.
వాళ్ళు అంటే ఆ అనుకున్న పని పరిస్థితి చేయించగలిగారు ఇంద్రియాల చేత. అదే మేడం. ఇప్పుడు నాకు ఒక దాని మీద ఒక తినాలని కానీ ఏదైనా కానీ అట్లా ఇష్టం ఉంది అని అన్నప్పుడు దాన్ని ఆ, అంటే అప్పటికప్పుడు తినకోకుండా ఊరుకుండడం కాదు, దాని యొక్క మూలం అది తినడం వలన వచ్చే అనర్థాలు ఇవన్నీ ఉమ్. అంటే అదే ఆలోచించి. ఇంద్రియాలకి అది దత్తాత్రేయ త్రిపుర రహస్యంలో దోషబుద్ధిని జ్ఞాపకం చేసుకోమన్నారు. ఆ విషయ వస్తువుల్లో ఉన్న దోషబుద్ధి, ఉమ్, దోషాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఉమ్, అంతే కదా, మనం ఎక్కువగా ఘీ తింటాం అనుకోండి, లేదా అంటే డాల్డా ఏవో అలాగా, వాటి వల్ల ఆ, మనకి ఎంత ఇబ్బంది తర్వాత అనే సంగతి తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్ గా అది అటువైపు వెళ్ళదు. ఆ ఉమ్, తర్వాత అంటే చూపుల్లో కూడా ఏంటంటే సరైన దృష్టి అంటే మంచిగానే చూడాలి, అంతేగాని దీంట్లో ఆ, అది అంటే కొంత ఉంటుంది కదా, స్త్రీ వ్యామోహాలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అలాంటి దృష్టిలతో చూడకూడదు. ఉమ్. తర్వాత ఏమో కర్మేంద్రియాలకు కూడా అతను చెప్పారు. కర్మేంద్రియాలకు కూడా ఉమ్. సరి అయిన చోటుకు వెళ్ళడం, సరి అయిన పని చెయ్యడం, చేతులతో చేసేవి. తర్వాత ఈవెన్ గృహస్థాశ్రమం, ఉపాయు అంటే రిప్రొడక్టివ్ ఆర్గన్స్ కూడా సరి అయినటువంటి ధర్మబద్ధమైనగా ఉండడం, అది చెప్పారు. అలా ఉమ్. అంటే ఇక్కడ ఇక్కడ గురుకీలకం చెప్పినప్పుడు గురువు యొక్క శుశ్రూష కూడా చెప్పారు కదా మేడం. అవును. అంటే అంటే ఉమ్, గురువుకి అవసరం మనసులోని ఆ, ఇష్టం లేని పనులు చేసే బదులు, అంటే సామాన్యంగా గురువు ఎప్పుడు కూడా సంకుచితంగా ఉండడు కదా. ఆ గురువుని అవును. విమర్శించడం, విమర్శించే వాళ్ళని ఉంటే ఉదాసీనంగా ఊరుకోవడం, ఇవన్నీ మంచి పనులు కావు. ఉమ్, మనకి తెలుసు ఇవన్నీ కదా. మనం మామూలుగా అవును మేడం. మనకు అవును తెలుసున్న మేడం. వ్యక్తి తప్పని ఎవరైనా చెప్తుంటే నాకెందుకని ఊరుకోకుండా, అవును మేడం. నాకు తాడేపల్లిగూడెం అదొకటి. వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అడిగారు, నా కోడల కోసం అందరూ చెడ్డగా మాట్లాడుకుంటే నేనేం అనకుండా వచ్చేసానమ్మా అన్నారు. నేను చేసింది రైటేనా అన్నారు. అంటే రేపు ఉమ్, మీకోసం అలా మాట్లాడుకున్నప్పుడు మీ కోడలు ఏం అనకుండా వచ్చేస్తే అది రైట్ అంటారా అంటే కాదు కాదన్నారు. అయితే ఇది కాదన్నాను. ఉమ్, తన వరకు వచ్చినప్పుడేమో చెప్పాలి, మా అత్తగారు ఇంత మంచి ఆవిడని. కోడలి వరకు వచ్చినప్పుడేమో మాట్లాడకుండా వచ్చేయాలి. అంటే అప్పుడు నేను అన్నాను, అదే మన వరకు వచ్చినప్పుడు ఉంటే అది రైటో కాదో మనకు తెలిసిపోతుంది. అంటే అక్కడ అక్కడ ఎంత చెప్పినా వినని వాళ్ళు ఉంటారు కదా మేడం, వితండం చేసే వాళ్ళు ఉంటారు కదా, అది మరి వేరే అలాంట సంగతి అండి, అలాంటి. అన్ని చోట్ల ఉంటారు, వాటితో మనకు సంబంధం లేదు. ఇప్పుడు గురువు ఉమ్, బోధిస్తే వినరు కదా కొంతమందిని, గురువు బోధని అడ్డదిడ్డంగా చేస్తాడా ఏంటి? వినని వాళ్ళు ఉంటే వాళ్ళకెందుకు, వినే వాళ్ళకే చెప్తాం కదా. వినని వాళ్ళు నష్టపోతారు, అంతే కదా. ప్రపంచంలో అందరూ అవును ఒకే మేడం. స్థితిలో ఉండరని అతనే చెప్పారు కదా. ఇవల్యూషనరీ ప్రాసెస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఉమ్, వినని వాళ్ళు ఉంటారని మనం వదిలేస్తాం ఏంటి? వినని వాళ్ళు వినరు, వాళ్ళ టైం వచ్చినప్పుడు వింటారు. అంటే టైం వచ్చినప్పుడు అంటే అన్ని, వాళ్ళకి అంటే పరిపక్వత వచ్చినప్పుడు. పరిణామక్రమం. ఆహా. ఇప్పుడు వినటం లేదంటే ఏంటి, అక్కడ అపరిపక్వత ఉంది, జ్ఞానం లేదు. ఉమ్, అన్నిటికీ కారణం అజ్ఞానమే కదా. ఉమ్, ఇప్పుడు జ్ఞానం ఉన్నవాళ్ళు జ్ఞానవాక్యం ఎక్కడైనా ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. జ్ఞానం లేని వాళ్ళు వాటిని ఏమీ పట్టించుకోరు. అసూయాపరులు ఉంటారని మనం ముందుకెళ్ళమా ఏంటి? ఉమ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
దుర్గా రామలక్ష్మి గారు ఏమైనా మాట్లాడతారా? నమస్తే అండి. బాగుంది వాళ్ళ క్లాసు. తర్వాత నిన్న బుక్స్ లిస్ట్ ఏదో పెట్టారండి. అది అదేంటండి? దివ్యజ్ఞాన సమాజంలో ఒక పిహెచ్డి చేసిన ఆయన థియోసఫిస్ట్, వాళ్ళ ఫాదర్ సెకండ్ జనరేషన్ థియోసఫిస్ట్. ఆయన ఓకే. మంచి తెలుగులో పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారండి. ఓకే అండి. ఎవరెవరికి కావాలో అవి ఆయన ఏమన్నారంటే కొరియర్లో పంపిస్తే డబ్బులు ఎక్కువైపోతాయి, ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తామని అన్నారు. అయితే ఓకే. మళ్ళీ మళ్ళీ తెలుగు పుస్తకాలు దొరకవు. ఇంగ్లీష్ పుస్తకాలు అంటే అడయార్లో దొరుకుతాయి. అవి అన్ని చోట్ల ఓకే. దొరకవు అడయార్. అందుకని ఆ. మంచి మంచి పుస్తకాలు కదా, ఎవరెవరికి కావాలంటే అని ఇప్పుడు మన ఇది అష్టావక్ర యోగాలు, వైవస్వత మనోలాడ్జన్ ఉంది, అన్నిట్లో పెట్టామన్నమాట. మ్హూ. అంటే ఆ పుస్తకాలు నిజంగా ఆయన బాగానే ట్రాన్స్లేట్ చేశారు. తెలుగు అయితే బాగుంటుంది. ఇప్పుడు పాటలు ఎక్కడికి మీరందరూ వైజాగ్లో ఉన్నట్టున్నారు? అవునండి, ఇక్కడికే వస్తాయి పుస్తకాలు. తర్వాత మా ఆ, ఇంట్లో ఉంటాయన్నమాట. అప్పుడు కలిసినప్పుడు ఏదో ఒక రకంగా, లేదా అంటే మీకు మళ్ళీ కొరియర్లో పంపించితే మీకు కూడా డబ్బులు అవుతాయి, కానీ మరి ఏం చేస్తాం. ఆయన అన్నారు ఎక్కువ అంటే అందరికీ మొత్తం పుస్తకాలు ట్రాన్స్పోర్ట్ లో పంపిస్తారు అంటే లారీ కానీ బస్సు కానీ. ఓహో, ఓకే. అప్పుడు ఎక్కువ ఛార్జ్ అవ్వదు, లేకపోతే మీకు ఛార్జ్ ఎక్కువైపోతుంది అన్నారు. అంటే రాజమండ్రి నుంచి ఎవరన్నా, మన రాజమండ్రి థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు, థియోసాఫికల్ లాడ్జ్ వాళ్ళు ఎవరన్నా ఆర్డర్ చేస్తారంటారా? ఇప్పుడు గాదరాడలో 15, 16, 17 సభలు ఉన్నాయి. రవివర్మ గారు ఓకే. ఆశ్రమం. అవునండి. అప్పుడు కూడా తీసుకురావచ్చు మేము. అలా అయితే అప్పుడు అటెండ్ అవుతానండి కావాలంటే. అంటే నాకు పరమగురువుల పాద సన్నిధి అని బుక్ ఉన్నది, అది చదవాలని ఉంది. పరమగురు చరణ సన్నిధి, అవునండి. గురు దానికి చరణ సన్నిధి అండి. అనిబిసెంట్ లెడ్బీటరు ప్రవచనం రాశారు. లెడ్బీటరు, అనిబిసెంట్ వాళ్ళు రాసింది అనమాట. ఉం. ఆ బుక్ అలాగే తీసుకోవాలి. ఆయన చాలా తక్కువ ఖరీదుకి ఇస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం అన్న పుస్తకం అండి, ఎసెన్స్ అంతా చాలా బాగా ఉన్నది. అది 500 రూపాయల పుస్తకం 300కి ఇస్తున్నారు. అదొక పుస్తకం వల్ల థియోసఫీ ఏం చెప్తోంది అర్థమవుతుంది క్లియర్ గా. ఓకే. పావురి అయితే పావురి ఆ అన్న ఆ రెండు పుస్తకాలు నేను ఎలా ఆర్డర్ చేయాలంటారు? అంటే మీరు అంటే నేను రమణ అని ఆ అబ్బాయికి ఫోన్ నెంబర్ ఇస్తాను, అందరివి తనే చేస్తున్నాడు. ఓకే అండి. ఇవాళే లాస్ట్, మేమేమో ఇంకా మరి వెయిట్ చెయ్యం, ఎందుకంటే ఆయన సండే లాస్ట్ అన్నారు. అక్కడ వెళ్తారనమాట. అక్కడికంటే రాయలసీమ ఫెడరేషన్ లో తన దగ్గర లేని తను రాసినవైనా తన దగ్గర ఉండాలి కదా, మా కోసం అవునండి. వెళ్తారు, మన కోసం. అందుకని ఈ రోజు ఓకే. చెప్పేస్తే ఏ ఏ పుస్తకాలు కావాలి, అప్పుడు ఆయనకి మనం వాట్సాప్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తే ఆయన ఓకే. తర్వాత మనీ ఎవరికి ఎంత అయింది అన్నది. ఇప్పుడు ముందు పుస్తకాలు, తర్వాత మనీ ఆయనకి ఎలా పంపించి. ఓకే. అయితే ఆ రెండు బుక్స్ తీసుకోవాలనుకుంటున్నాను మేడం. రాజమండ్రి కానీ మీరు కణుపూర్ కానీ ఎక్కడికి పంపించినా ఓకే నాకు. అంటే అది పంపించడం అని అంటే మా ఇంటి దగ్గరికి వస్తాయి ఈ పుస్తకాలు. ఓకే. వినండి, ఒకటి ఏంటంటే మీకు కావాల్సింది ప్రశ్నోత్తరాల్లో దివ్యజ్ఞానం కదా, ఇంకోటేమో పరమగురు అది చరణ సన్నిధి. అవునండి. అదే చాలా చీప్ గా ఉన్నాయి పుస్తకాలు. ఏమో మొన్న కీటు థియాసఫీ అనే పుస్తకం 50 రూపాయలకి అమ్మారు. అంటే ఓహో. అది మేడం బ్లవెట్స్ కి క్వశ్చన్ ఆన్సర్స్ ద్వారా కీటు థియాసఫీ. ఓకే. బాగా ఉంది, ఆయన తెలుగు కొంచెం బాగుంటుంది. ఓకే. ఒకటి జ్ఞానం, థియోసఫీ జ్ఞానం ఉంది కదా, అందుకని ఆయన అనువాదం స్కిప్ చేయకుండా చక్కగా చెప్తారు అనమాట. అతనే ఇప్పుడు ఈ మధ్య యాక్టివ్ గా ఉన్నారు అనువదించడంలో. మనకి చాలా మందికి ఇంగ్లీష్ రాకపోవడం అయినా వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని కొన్ని తెలుగులో బాగుంటున్నాయి. అవునండి. అంటే నాకు సరే కొన్ని ఆయనది అది మేడం. అనువదించినట్టు తెలియదు. మొన్న ఈ మధ్య మాట్లాడితే ఈ పుస్తకం మీరు అనువదించారని నాకు తెలియదు అంటే, అయితే మొత్తం లిస్ట్ పెడతానని పెట్టారు, నా కోసం పెట్టారు. అంటే అందరికీ నేను అది ఓహో. ఫార్వర్డ్ చేశాను. ఓకే. ఎందుకంటే తెలుగు పుస్తకాలు ఇంట్లో ఉంటే మంచిది కదా అవునండి. అని. అలాగే మీకు ఆ 2 పుస్తకాలు నేను రమణ నెంబర్ ఇవ్వడం కానీ మీ పేరు చెప్పి రమణకు చెప్పడం కానీ చేస్తాను. అలాగే అండి, అలాగే. ఓకే. 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 థ్యాంక్ యూ మేడం.
రామపుత్రి గారు కూడా 5, 6 పుస్తకాలు అడిగారు కదా. రామపుత్రి గారు ఎక్స్ట్రాగా ఇంకా కొన్ని పుస్తకాలు పెట్టారండి. కుండలిని 10 రూపాయలు, 20, 30 రూపాయలు అది. అలాగా కొన్ని కొన్ని పుస్తకాలు ఇంకా ఉన్నాయి. ఆయన నేను అడిగితే ఇది మీరు అనువదించినట్టు నాకు తెలియదు అనగానే పెట్టారు. అవి కూడా చూడండి. ఇంకొకటి ఏదో చెప్పారు మేడం ఇందాక మీరు, బ్లెవెట్స్కి మేడం గారు ప్రశ్నోత్తరాలు అని చెప్పేసి, అది ఏంటి మేడం? థియాసఫీ అండి, అది 50 రూపాయలకి అమ్ముతున్నారు. కీటు థియాసఫీ, కుండలిని రాసినట్టున్నాను మేడం నేను. ఆ, కీసు కీటు థియోసఫీ రాయలేదు. అది అది కొంచెం పంపేయాలి, చూస్తా నేను. రమణ కీటు నంబర్ ఉంది థియోసఫీ కదా మీ దగ్గర, ఉంది. నేను మాట్లాడుతున్నానండి. అతనికి ఆ చెప్పింది. అబ్బాయితో ఎందుకంటే మాట్లాడుతున్నాను. తనే అన్ని కలెక్ట్ చేస్తున్నాడు. ఆ డ్యూటీ తనకి ఇచ్చాను. అవును మేడం, కీటు థియోసఫీ. బాగుందండి అది. దాన్ని తెలుగులో కూడా పేరు ఏదో బాగానే పెట్టారు. ఆ, అది అవును మేడం, తెలుగులో ఉన్నట్టుంది అది. ఉమ్, అది నాకు ఇవ్వాలని తెస్తే వాడయారులో భోజనశాల దగ్గరికి ఆ, వచ్చాక అందరూ హాట్ కేక్స్ లాగా అయిపోయాట. అందరూ పట్టుకెళ్ళిపోతే అప్పుడేమో ఆయన అన్నారనమాట, మీకు ఎన్ని కావాలో నాకు చెప్తే నేను పంపిస్తానని. ఎందుకంటే ఆయన తెచ్చారు, ఎవరిని కాదనగలరు. తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్ గుంటూరు వాళ్ళు ఏమో 150 పుస్తకాలు పట్టుకెళ్ళిపోయారు. అబ్బా. గుంటూరు లాడ్జిలో చాలా ఉంటాయిలేండి. ఉమ్, అదే అప్పుడు ఆ ఈ గుంటూరు అమ్మాయి కూడా ఆయన ఒకటి అడిగింది నాకు కీటు థియాసఫీ ఏమో గిఫ్ట్ గా ఇచ్చారు. ఆయన నా కోసం తెచ్చి, నాకు ఒక పుస్తకం లేదు కదా, ఆయనేమో ఈ అవును పుస్తకం మేడం. మీరు గిఫ్ట్ గా తీసుకోండి అని ఇచ్చారు. ఉమ్, అయినా మేము మరో 2 నేను తెప్పిస్తున్నాను. అతను ఏమన్నారంటే, ఇంక 50 రూపాయలతో గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు కదా, అవును ఒకటి మేడం. ఎక్స్ట్రా తెప్పించుకుంటే మంచిది అని. అది రైటే కదా. ఆ కీటు థియాసఫీ అంత తక్కువకి దొరకడం చాలా ఇది. అవును మేడం. హాఫ్ ఆఫ్ ద రేట్కి అమ్ముతున్నారు. ఉమ్, ఇంతకు ముందు అవి కొంచెం ఖరీదుగానే, అంటే ఇప్పుడు ఏమో మరి ఈ ప్రింట్లో అలా చేస్తున్నారు ఆయన. 2, 3 సార్లు నాతో మాట్లాడారనమాట. అంటే రమణకి ఏంటంటే ఫోను తన ఫ్రంట్ వీల్ కింద పడిపోయింది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిది. దానివల్ల రిపేర్ చేయించుకోవడం లేట్ అయింది. లేకపోతే ఈ పాటికి లిస్ట్ పంపించేయాలి మనం. ఉమ్, అంటే ఆ మాక్సిమం సండే కల్లా పంపించుకునే అన్నాను, సాటర్డేకే పంపించేద్దాం, ఇవాళ పంపించేద్దాం అనుకుంటున్నాం. అందుకని మీరు ఇవాళ ఇన్ఫార్మ్ చేసిండ్రు రమణకి. నేను దుర్గా రామలక్ష్మి గారిది నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం, ఓకే. లేదు మీరు కూడా ఇన్ఫార్మ్ చేస్తానంటే చేయండి. అదేంటంటే ఆవిడ అడిగినవి ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం, అట్ ద ఫీట్ ఆఫ్ ది మాస్టర్. ఆ ప్రశ్నోత్తరాల్లో దివ్య జ్ఞానం చాలా బాగుంది. పావరి అన్న ఆయన రాశారు, కానీ తెలుగులో ఇతని అనువాదం చాలా బాగుంది. అందులోనే నేను చదివాను, ఎక్కడ ఏ గురువైనా మైత్రేయ మహర్షి బోధిసత్వుడే యుగ యుగాలే గురువులుగా వస్తున్నారని. ఇప్పుడు మేడం గారి పుస్తకాలు కూడా చెప్పమంటారా మేడం? వీలైతే చెప్పింది. నేను కూడా ఒకసారి చెప్తాను, సరే. కానీ మీరు చెప్పింది, మీరు ఎలాగా ఫోన్ చేస్తే మీరు ఎలాగ చెప్పాలనుకుంటున్నారు కదా. ఆవిడ పేరు ఓకే, దుర్గా నేను రామలక్ష్మిని గుర్తుపెట్టుకోండి. మెసేజ్ పెడతానండి. అలా పెట్టింది. సరే మేడం. ఓకే అండి, క్లోజ్ చేద్దాం. ఓకే మేడం.